ఒకప్పుడు దక్షిణాదిలో ఆమె టాప్ హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది. అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ సొంతంగా క్లాసికల్ డాన్స్ నేర్పిస్తుంది. ప్రస్తుతం శోభన వయసు 54 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఆమె ప్రేమ పెళ్లికి దూరంగా ఉంటుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించింది. నటి శోభన మార్చి 21, 1970లో కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. 1980లో శ్రీకాంత్, కేఆర్ విజయ్ నటించిన మంగళనాయకి చిత్రంలో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. మలయాళ చలనచిత్ర ప్రపంచం ద్వారా కథానాయికగా పరిచయమైన నటి శోభన 1984లో నటుడు కమలాసన్ కథానాయకుడిగా ఎస్బి ముత్తురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ముదుల్ ఒరువన్ చిత్రంతో కథానాయికగా మారింది. ఆ తర్వాత రజనీకాంత్, కమలాసన్, సత్యరాజ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తెలుగులో అనేక సినిమాల్లో నటించిన శోభనకు ఇప్పటికీ ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. తెలుగు, కన్నడ, హిందీ వంటి 200 పైగా చిత్రాల్లో నటించారు శోభన. ప్రస్తుతం క్లాసికల్ డాన్స్ స్కూల్ రన్ చేస్తున్నారు శోభన. 2006లో సినీ రంగంలో ఆమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక ఇప్పుడు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది కేంద్రం. దీంతో ఆమెకు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే శోభనకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడానికి నేటిజన్లు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శోభన పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలు అడగ్గా తనకు పెళ్లిపై నమ్మకం లేకనే వివాహం చేసుకోలేదని, పెళ్లి చేసుకుంటే వ్యక్తిగత స్వేచ్ఛ పోతుందని తెలిపారు. అందుకే నేను ప్రేమ పెళ్లికి దూరంగా ఉన్నాను.